ప్రజావానికి పోటెత్తిన జనం డైరెక్ట్ సీఎంకు విజ్ఞప్తులు ఇచ్చేందుకే ప్రజాభవన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. ఈరోజు మేము ఆల్రెడీ జ్యోతిబా పూలే ప్రజాభవన్కి వెళ్ళినాము. అక్కడ ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి ప్రజావాణిలో దరఖాస్తు ఆర్జీలు పెట్టుకోవడానికి సీఎంకే డైరెక్ట్గా సమస్యలు చెప్పుకోవడానికి వందలాది మంది, వేలాది మంది, లక్ష మంది దాకా, దాదాపు 1,00,000 మంది దాకా వచ్చినటువంటి పబ్లిక్. ఇన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్లో ఏమైందని మా వైఆర్టీవీ అక్కడ వచ్చినటువంటి వాళ్ళని అడిగితే కేసీఆర్ మమ్మల్ని ముంచిండు, కేసీఆర్ తెచ్చినటువంటి ధరణి వల్ల మా పొలం వేరే వాళ్ళ పొలం మీదకి పోయింది, మాకు తెలియకుండా మా మీద రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు తెలియకుండా మా భూములు లాక్కున్నారు, మాకు తెలియకుండా మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని సంతకాలు పెట్టించుకొని వేరే వాళ్ళకి అమ్ముకున్నారు, అది మేము అమ్ముకున్నట్టుగా క్రియేట్ చేసిరు అని కూడా వైఆర్టీవీతో చెప్పుకుంటా వచ్చారు. ఇలాంటి దుర్మార్గమైన పాలన నేను ఎక్కడ చూడలేదు, బహుశా ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. దాదాపు ఇదైతే కొంత మేరకు కాంగ్రెస్ పార్టీకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మా సమస్యలు తీరుతాయి అని దాదాపు 100, 120, 200, 300 దాదాపు నిర్మల్ ఎక్కడుందండి, హైదరాబాద్ ఎక్కడుంది, 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల నుండి ఆర్జీలు పెట్టుకోవడానికి సీఎంతో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుందని ఇక్కడికి వస్తే ఈరోజు అయితే ముఖ్యమంత్రి గహారాజయ్యారు. మరి చూడాలి ఇంతవరకు. గత ప్రభుత్వానికి పూర్తి భిన్నంగా ప్రజలు చేరవుతూ వారి కష్టాలను నేరుగా వినేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిన ప్రజావానికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ఇవాళ జరిగిన ప్రజావానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ ముందు రోడ్డుకు వీరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసర్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు జనాలు భారీగా రావడంతో అధికారులు సమస్యలను ఆన్లైన్లో సమోదు చేసుకుంటున్నారు. జిల్లాలో బలోపేతం చేయాలి ఆకునూరు మురళి. ప్రజాభవన్కు ప్రజలు భారీగా తరలి రావడం రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి రియాక్ట్ అయ్యారు. ప్రజావాణిని గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. సమగ్ర సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి పటిష్టమైన పర్యవేక్షణ చేస్తే ప్రజా సమస్యలను పరిష్కారాలు ఇవ్వచ్చన్నారు. ప్రతిరోజు సీఎం ర్యాండమ్గా 30 ఫిర్యాదులను ఎంపిక చేసుకొని పరిష్కరించన్నారు. అంటే ఇక్కడ ఏదైతే ప్రజాభవన్ ఉందో బేగంపేట సిటీకి సెంటర్ అన్నమాట. అయితే ఇక్కడ 32 జిల్లాలు, అంటే మొత్తం హైదరాబాద్ జిల్లాను వదిలేస్తే ఇక్కడ నుండి బేగంపేట రావడానికి ఫుల్ హైదరాబాద్లో 2 రోడ్లు ఫుల్ ట్రాఫిక్. అయితే 32 జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే పబ్లిక్ వస్తా ఉన్నారో పబ్లిక్ సంబంధించి పూర్తిగా అక్కడ ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా కూడా అక్కడ కొంతమేరకు సమయమే ఇచ్చారు. ఏదైతే 10 గంటల సమయం నుంచి 1:30 సమయం వరకే సమయం ఉండడంతో అది ఏం జరుగుతూ ఉంది అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళు మాత్రం కొంతమంది మిస్ అయిపోతూ ఉన్నారు. మిస్ అయిపోవడంతో అక్కడ ఒకటేసారి లైన్లు మెయింటైన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి రోడ్ మీద కావడంతో అక్కడ ఉన్నటువంటి ఆఫీసులకు వెళ్ళే వాహనదారులకు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది. అందుకు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి గారు ఏం చెప్తా ఉన్నారు అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో ప్రజావాన్ని పెట్టి ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారానో దీని ద్వారానో ఒక జిల్లాకి సమయాన్ని కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్జీలను కూడా పూర్తి విచారణ చేసి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, తొందరగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బేగంపేట నుండి ఏదైతే జ్యోతిబా పూలే ప్రజాభవన్ నుండి ఇక్కడ ఆర్జీలు స్వీకరించి అక్కడ నుంచి నిర్మల్ నుంచి ఇక్కడ కరీంనగర్, ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, ఇలాంటి నియోజకవర్గాల నుంచి ఊరు నుంచి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ దాదాపు చాలా మంది నిరుపేదలు, ముసలి వాళ్ళు, 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు తమకు సంబంధించినటువంటి ఇట్లా పేపర్ తీసుకొని ఇట్లా చూపిస్తూ ఉన్నారు. మాకు అన్న ఇది మా పరిస్థితి, మా భూములు ధరణి వచ్చిన తర్వాత వేరే వాళ్ళ మీదకి ఎక్కినాయి, మా పరిస్థితి ఎవరికి అర్థమవుతలేదు, మాకు విఆర్ఏలో అయితే దాదాపు 20,000 మంది విఆర్ఏల గోడు పట్టించుకోలేదు. గతంలో 83 రోజులు ధర్నా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి నేను జేఏసీ నాయకుడిగా ఉంటాను అని
చెప్పి వారసత్వం కింద విఆర్ఏలు అయినటువంటి వారిని, అదేవిధంగా వారితో పాటు కొంతమందిని కూడా వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసినటువంటి పరిస్థితి. చూడాలి మరి అక్రూర్ మురళి గారు చెప్పినట్టు అవుతుందా లేకపోతే అవకాశం ఉందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.